అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఓ ముస్లిం సహోదరా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవ్వరు, మార్పు రాకపోతే మాయమైపోతాం. ఈ స్లోగన్స్ మేము ఎందుకు తీసుకున్నామంటే, ఇంచుమించు మేము భారతదేశంలో 30 కోట్లు 35 కోట్ల వరకు ఉన్నాము. కానీ ఈరోజు చూడండి, విద్యతో వెనకబడి ఉన్నాము. వైద్యం అనేది విద్యతోనే వైద్యం వస్తుంది. ఆ తర్వాత ఆ వైద్యంతోనే ఉపాధి దొరుకుతుంది. ఇవి 3 సాధించుకోవాలంటే మనము రాజకీయంగా ఎదగాలి. రాజకీయ సభ్యులు, మన ముస్లిం సహోదరులు చట్టసభల్లో పాల్గొనాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది రాజ్యాంగ పరంగా అనేది ప్రతి సహోదరుడు ఆలోచించుకుని, ఎందుకు ఈ ముస్లిం ఐక్య వేదిక ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి నిద్రాహారాలు మాని, ఎందుకంటే నిద్రాహారాలు మాని జనరల్ ట్రైన్స్ లో మేము ప్రయాణం చేస్తున్నాం. మీరు చూడండి, చలికాలం చూడలేదు, ఎండాకాలం చూడలేదు. ఎప్పుడైనా మేము ప్రయాణం చేసేటప్పుడు అలసట అనేది తీసుకోలేదు. ఇది ఎందుకోసము? మన కోసం కాదు. నా కోసమైతే నేను ఈ పోరాటం చేయలేదు. కానీ రాబోయే భవిష్యత్తు మన బిడ్డలు, ఎందుకంటే మేము ఎలాగో అలా మా జీవితం గడిపేశాము, మన బిడ్డల జీవితం ఎలా ఉండాలి అనేది ఒక ఆలోచనతో నేను బయలుదేరాను. నాతోడు చాలా మంచి మిత్రుడు, నేను కలలో కూడా ఊహించలేదు ఇలాంటి మిత్రులను ఒక అల్లా కలుపుతాడని. ఇలాంటి మిత్రులు కండబలం గాని, గుండబలం గాని, డబ్బు బలం గాని, ఇలాంటి సహోదరులను ముస్లిం ఐక్య వేదికలో ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి మా తోడు కలిసి వస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మేము ఇప్పుడు కాకమైనా విత్తనమే నాటాము, చెట్టయింది, చెట్టై పూత పూసి కాయ కాస్తుంది, దాని పండు తింటాము. అది పూతైనా పూయకపోయినా, కాయైనా కాయకపోయినా, ఆ పండైనా తినకపోయినా కనీసం ఆ చెట్టు నీడనైనా ఇస్తుందని ఆ ఆలోచనతోనే ముస్లిం ఐక్య వేదికను ఒక బలోపేతం చేయడానికే మేము బయలుదేరామనేది ప్రతి సహోదరుడు ఆలోచించుకొని మా తోడు వస్తారని ఆశిస్తున్నాము. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం నుండి ముస్లిం ఐక్య వేదికలో చేరండి. ఇదే చివరి ఒక ఆర్గనైజేషన్ కూడా అనుకోండి మీరు, ఎందుకంటే ఒక సంస్థ కూడా అనుకోండి. ఏదో ఒక మంచి సమూహంగా తయారవ్వాలని, ముస్లిం సమాజం ఎదగాలని ఆలోచనతో మేము బయలుదేరాము. కాబట్టి ఎన్నికలు అయిపోయినా, మేము రాజకీయాలకు ఎన్నికలకు అవసరం లేకుండా ఎన్నికలు అయిపోయినా మేము పని చేస్తున్నాము అంటే ముస్లిం సమాజం కోసం ఎంత తాపత్రయపడుతున్నామో మీరు ఆలోచించండి. భవిష్యత్తులో మేము మన ముస్లిమేతర సహోదరులు కూడా ఇన్షాల్లా మేము అందరితో కలిసి ఒక ముందుకు పోయే రాజ్యాంగ హక్కులు సాధించుకోవాలంటే మన ముస్లిం మేతర సహోదరులు కూడా మా తోడు కావాలని మేము ఆశిస్తున్నాము. ఇలాగే ముందుకు పోతాం ఇన్షాల్లా. మీరు కూడా మా ప్రయత్నంలో మీరు కూడా సహకరించి మా తోడు నడుస్తారని. నేను ఒకరి వెనకల నడవను, నా వెనకల ఎవరు నడవాల్సిన అవసరం లేదు. అందరం కలిసి ఇన్షాల్లా ఒకే తోడుగా నడుద్దాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు.